నమస్కారం, నేను దర్యావళి మెట్రో న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న సీఎం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామిక అభివృద్ధి అని స్పష్టం చేసిన సీఎం జగన్. జిల్లాలో తుది దశకు చేరిన పంచాయతీ ఎన్నికల సమరం. రేపు 4వ దశ ఎన్నికల పోలింగ్. తుది దశ పంచాయతీ ఎన్నికల్లో కొనసాగుతున్న రాజకీయ పార్టీల ప్రలోభాలు. 400 స్టీల్ క్యారియర్ బాక్సులను స్వాధీనం చేసుకున్న అర్బన్ పోలీసులు. దమ్మాలపాడులో వైసీపీ జనసేన వర్గీయుల మధ్య ఘర్షణ. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 6వ పాలక మండలి సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామిక అభివృద్ధిలో దూసుకువెళ్తామని స్పష్టం చేశారు. విభజన కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఎఫ్సీ, ఆర్ఈసీ రుణాలపై ఏడాదికి 10 నుంచి 11% వడ్డీలు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. కేంద్రం నిర్దేశించిన సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, వ్యవసాయ అనుబంధ రంగంలో 5 రకాల చర్యలు చేపట్టాల్సి ఉందని సీఎం జగన్ తెలిపారు. To illustrate the difficulty emanating from one of the points stated above, sir, especially concerning exorbitant cost of funds from our financial institutions, sir, I'd like to convey that for building infrastructure, even the state government's undertakings avail loans from financial institutions like PFC and REC at higher rates of interest of approximately 10 to 11% interest rates, sir. If this is the difficulty faced by the public sector undertakings run by the state governments itself, then one can imagine the plight of the private sector, sir. With this enormous debt servicing requirement, our manufacturing units cannot hope to offer products that can compete with products of countries where debt is available at interest rates as low as 2 to 3%, sir. So is the case with power, which is available in a few countries at tariffs lower than rupees 3 per unit, sir. జిల్లాలో పంచాయతీ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. ఈ మేరకు 4వ దశ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. గుంటూరు డివిజన్లో మొత్తం 239 సర్పంచ్ స్థానాలు, 2085 వార్డులకు పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పంచాయతీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని గుంటూరు డివిజన్లో ఆదివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశలో తెనాలి, 2వ దశలో నరసరావుపేట, 3వ దశలో గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో పంచాయతీ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. ఇక చివరిగా గుంటూరు డివిజన్లో ఆదివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి అనంతరం 3 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించనున్నారు. 1, 2, 3 దశలలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే అధిక శాతం సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను కైవసం చేసుకున్నారు. ఇక మిగిలిన గుంటూరు డివిజన్లో కూడా అధికార పార్టీ సానుభూతి పరులే ఎక్కువ మొత్తంలో సర్పంచ్ పదవులను గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా గుంటూరు డివిజన్లో 266 సర్పంచ్ పదవులకు గాను ఇప్పటికే 27 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 239 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. అదేవిధంగా 2810 వార్డు సభ్యులకు గాను 724 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 2085 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
అదేవిధంగా మొత్తం 239 సర్పంచ్ స్థానాలకు 604 మంది, 2085 వార్డు స్థానాలకు 4423 మంది అభ్యర్థులు చివరిగా బరిలో ఉన్నారు. గుంటూరు డివిజన్లో ఆదివారం జరగనున్న తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని పోలింగ్ కేంద్రాలు, గ్రామాల్లో ముందస్తుగా చర్యలు చేపట్టారు. మొత్తం మీద ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును కూడా సిద్ధం చేశారు. దళిత గిరిజన బడ్జెట్ వాచ్ ఆధ్వర్యంలో దళిత గిరిజన కోణంలో కేంద్ర బడ్జెట్ 2021-22 అనే అంశంపై విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత గిరిజన ప్రజలకు బడ్జెట్ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని శాసనమండలి సభ్యులు డొక్క మాణిక్యవర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. దళిత గిరిజన కోణంలో కేంద్ర బడ్జెట్ 2021-22 అనే అంశంపై విశ్లేషణ కార్యక్రమం జరిగింది. బడా వ్యాపారస్తులకు బడ్జెట్ అనుకూలంగా ఉందన్నారు. సవరణల ద్వారా దళిత గిరిజనులకు ప్రత్యేకంగా బడ్జెట్ను కేటాయించాలని కోరారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యాపార వర్గాల ప్రయోజనాలని కాపాడుతూ ఉంది, కానీ పేద వర్గాల సంక్షేమం పట్ల దళిత గిరిజన వర్గాలకి కేటాయింపులు వాళ్ళ జనాభా ప్రాతిపదికన జరగలేదనేది మన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మనకు లెక్కలు చూస్తే అర్థమవుతాం. ఈ సంస్థ ద్వారా, ఈ డిబేట్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే, భవిష్యత్తులో అంటే బడ్జెట్ ఆమోదించిన తర్వాత కూడా కొన్ని సవరణలు ఉంటాయి. ఈ సవరణల ద్వారా దళిత గిరిజన వర్గాలకి వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళు బాగా సఫరర్స్, ఈ సమాజంలో వేల సంవత్సరాలుగా అన్యాయానికి గురిపడుతున్న వాళ్ళ వర్గాలు కాబట్టి వాళ్ళ బడ్జెట్ కేటాయింపులు పెంచాలనేది మా డిమాండ్గా మేము తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొరివి వినయ్ కుమార్, దళిత గిరిజన బడ్జెట్ వాచ్ ప్రతినిధి అల్లాడి దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఈచంపాటి వెంకటకృష్ణ 32వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. బ్రాడీపేటలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 32వ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థి ఈచంపాటి వెంకటకృష్ణ ఇంటింటికి వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. యాదవ బజార్లో మాకు ఈ ప్రజలతో కలుస్తున్నప్పుడు మంచి స్పందన ఉన్నది. మాకు ఇంటి పట్టాలు వచ్చినాయి, తర్వాత ఈ వృద్ధాప్య పెన్షన్లు వచ్చినాయి, రైస్ కార్డులు ఉన్నాయి, టిట్కో ఇళ్ళు వచ్చినాయి అని చెప్పి అందరూ చెప్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ రోడ్డు అంతా డ్రైనేజీ వ్యవస్థ చాలా బాగాలేదు. ఈ డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయాలని అంటే మీరందరూ నాకు ఓటేయండి అని అభ్యర్థిస్తున్నాను. మీరు నాకు కనుక ఓటు వేసి నన్ను కార్పొరేషన్లో గెలిపించి, కార్పొరేటర్గా గెలిపించి కార్పొరేషన్ పంపిస్తే నేను ఈ మొట్టమొదటి ప్రాముఖ్యతగా ఈ డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థను, రోడ్ల వ్యవస్థను సంపూర్ణంగా పూర్తి చేస్తానని ఈ వార్డు ప్రజలందరికీ నేను పత్రికాముఖంగా హామీ ఇస్తున్నాను. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రలోభాలు కొనసాగుతున్నాయి. మేడికొండూరులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సిద్ధం చేసిన 400 స్టీల్ క్యారియర్స్ బాక్సులను అర్బన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం జరగనున్న తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు. మేడికొండూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన 400 స్టీల్ క్యారియర్ బాక్సులను అర్బన్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 32,000 వరకు ఉంటుంది. అదేవిధంగా క్యారియర్ బాక్సులను తరలిస్తున్న శివప్రసాద్, లూర్దు, చెంచయ్య, లాజర్ అనే 4 నిందితులను కూడా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు వివరాలను అర్బన్ ఎస్పీ మీడియాకు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. ఇందుకు ప్రతి గ్రామం పరిధిలో అన్ని రహదారి మార్గాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు సమర్థవంతంగా పోలీసులు విధులు నిర్వహించడం జరుగుతుందని అమ్మిరెడ్డి ప్రకటించారు. ప్రతి మండలంలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈ పోలింగ్ రిలేటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళాల్సింది
అదంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో రెడీగా ఉంది. అది వాళ్ళ రూట్ ఆఫీసర్స్ తోటి, పోలింగ్ స్టేషన్ ఇన్ఛార్జెస్ తోటి రెడీ చేసుకుని బస్సు ఎక్కించిన వెంటనే మన స్టాటిక్ బందోబస్తు ఏదైతే ఉందో ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించింది, ఆ రూట్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో తన రూట్ మొబైల్ తోటి, తర్వాత స్ట్రైకింగ్ ఫోర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి పోలింగ్ లొకేషన్లోనూ మెటీరియల్ దింపుకుంటూ ఎస్కార్ట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. మెటీరియల్ అంతా కూడా సదరు పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అయిపోతుంది. సో నైట్ హాల్ట్ మన వాళ్ళందరూ కూడా స్టాటిక్ బందోబస్తు కానీ రూట్ మొబైల్స్ కూడా నైట్ హాల్ట్స్ తమ తమ నిర్దేశిత ప్రదేశాల్లో చేస్తారు. నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం గుంటూరులో చురుగ్గా సాగుతుంది. ఇందులో భాగంగా 29వ డివిజన్లో వైసీపీ అభ్యర్థి రోషన్ శనివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలగిరి, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఇంటింటికి తిరిగి ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు. రోషన్ గెలుపుకి కృషి చేయడం ద్వారా డివిజన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందగలదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న సంక్షేమ పాలన తన గెలుపుకి దోహదపడుతుందని రోషన్ తెలిపారు. ఎక్కడైతే ప్రతి ఏ ఇంటికి వెళ్తున్నామో ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పథకాలు ఒకటి కాదు, రెండు కాదు, 3-4 పథకాలు ఒకే ఇంట్లో వాళ్ళకి రావడం నిజంగా వాళ్ళ సంతోషానికి హద్దులు లేకుండా ఉంది. మరి అడుగుతూ ఉంటాం, మరి అమ్మఒడి పథకం కానివ్వండి, డ్వాక్రా మరి రుణాల మాఫీ కానివ్వండి, మరి డ్వాక్రా వడ్డీ రుణమాఫీ కానివ్వండి, మరి హౌసింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి 100కి 95 మంది మరి ఇవాళ మాకు అన్నీ చేరినాయని చెప్తా ఉన్నారు. ప్రైవేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రోషన్ గారు మరి ఇక్కడ అందరూ కూడా సుపరిచితుడు, లోకల్గా ఉండే వ్యక్తి, మరి ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాడు. మరి గత 15 నెలలుగా నేను గమనిస్తూ ఉన్నాను. దానికి ఎమ్మెల్యే గారు మా వార్డుకి రావటం, మా వార్డుకు వచ్చి డోర్ టు డోర్ తిరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత బిజీ టైంలో కూడా మా వార్డుకి సమయం కేటాయించి లోకల్లో ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి మార్గం చూస్తానని చెప్పి చాలామంది చెప్పారు. అట్లాగే రోడ్లు, డ్రైన్లు కూడా చాలా బాగలేవు, అవన్నీ కూడా పరిష్కరిస్తానని స్థానిక ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అట్లాగే ఈ ప్రచారంలో మాకు సహకరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అమరావతి రాజధాని కోసం రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 431వ రోజుకు చేరుకున్నాయి. బోరుపాలెం గ్రామంలోని శిబిరంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించే వరకు ఆందోళనను కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కాకుండా చూస్తామని అన్నారు. ఇక్కడ అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని రోడ్డెక్కించారు. ఇవాళ విశాఖ ఉక్కు కోసం ఆ రోజు 22,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళని వాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు రోడ్డు మీదకి తీసుకురాని వాళ్ళు ఎవరండి? మీరు సంక్షేమ పథకాలు అంటున్నారు. సంక్షేమ పథకాలు చేయాలంటే అభివృద్ధి అనేది ఉంటేనే కదండి. ఈరోజు అభివృద్ధి లేని సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? రాష్ట్రాన్ని ఇంకా అప్పుల పాలు చేసి ఎంతవరకు ప్రజల ఎత్తిన భారం వేస్తారండి? ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలారా మేల్కోండి. ఈ ఎన్నికల్లో మీరు మంచి నాయకుడిని ఎన్నుకొని మన పరిపాలన ఇప్పుడు వరకు ఏ రకంగా జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. మన ఇంకా అప్పుల పాలు కాకుండా ఉండాలంటే మనకంటూ ఒక ముఖ్యమైన మంచి నాయకుడిని ఎన్నుకొని ఈ ఫలితాల్లో మీరు తెలియజేస్తారని అనుకుంటున్నాము. జై అమరావతి, జై జై అమరావతి. పాత గుంటూరు 3వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి ఎడ్ల తిరుపతమ్మ, పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ జనసేన సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేశారు. ప్రజల సమస్యలను వింటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు ఎడ్ల నాగమల్లేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
కొత్త వాళ్ళు రావట్లేదండి. ప్రాంతానికి డెవలప్ అవ్వదంటే కొత్త మనుషులు వచ్చి ఊరు పెరుగుతుంది. ఈ రోడ్లు సరిగ్గా లేక, కాలువలు సరిగ్గా లేక, ఈ దోమల దెబ్బకి ఎవరు ఉన్నట్లు దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా మా గవర్నమెంట్ ఎట్లా ఉన్నప్పుడు కంటే ఉంది సార్. ఈ ఒక్క కొన్ని ఇళ్ళే కనుకుంటే ఈ మధ్యకాలంలో పడ్డాయి. ఇక్కడ ఏమీ లేవు. మిగతా నగరంలో పోతుంటే ఈ పట్టుకుల బైపాస్ దాకా వెళ్ళాలి మన పాత గుంటూరులో, కానీ వెళ్ళాలా. పెరగండి అండి. 10 మందికి ఇచ్చే పథకాల కోసం 90 మందిని ఏదిస్తున్నారు. ఒక్కసారి చురుకు తగిలితే పరిపాలన చక్కగా ఉండదు. అదోసారి చూపించాలి, ప్రతిపక్షాన్ని గెలిపించి మన ఏరియా డెవలప్ చేసుకుంటాం. రాష్ట్రంలో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 54 పాజిటివ్ కేసులు కొత్తగా నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు 8,86,315 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,167 మంది కరోనాతో మృతి చెందారు. వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ కోలుకొని 8,78,544 మంది డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరు జిల్లాలో 75,654కి పాజిటివ్ కేసులు చేరాయి. 46 యాక్టివ్ కేసులు కాగా రికవరీ అయిన వారు 74,937 మంది ఉన్నారు. మృతుల సంఖ్య 671గా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని జనసేన పార్టీ ఆరోపించింది. ఈ విషయంపై ప్రశ్నించిన వారిపై పోలీసులు కేసులు పెట్టి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో కక్షపూరితంగా అహంకారంతో జనసేన కార్యకర్తలపైన దాడికి పాల్పడ్డారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ మేరకు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థని రాజకీయాల కోసం అధికార పార్టీ నేతలు వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లోకి యువత రావాలని, మార్పును తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అయితే ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి దాడులకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారని మనోహర్ విమర్శించారు. వర్ష తుఫాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. అదేవిధంగా గుంటూరులో త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో జన సైనికులు తమ సత్తా చాటాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కేకే, ఇతర నేతలు పాల్గొన్నారు. ప్రశ్నిస్తుంటే ఈ విధంగా దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, కేవలం రాజకీయ కోణంలో చూస్తున్నారు. కానీ గలం విప్పి నిజాయితీగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ఇది సరిగ్గా చేరడం లేదని ప్రశ్నిస్తే వాళ్ళపైన అమాయకంగా, అనూహ్యంగా వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. నిన్న ఒక మహిళా సర్పంచ్ మాకు నిన్న చెప్తున్నారు వివరాలు. లంక గ్రామాల నుంచి వచ్చారు వాళ్ళు, గుంటూరు జిల్లాలో. అక్కడ 700 గడపలు ఉంటే కేవలం 14 మంది వైఎస్ఆర్సీపీ కలిగిన వ్యక్తులకి ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ అందించారు. నివార్ తుఫాన్ గురించి ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఈరోజు నీతి ఆయోగ్లో జరిగిన సమావేశంలో ఆయన ప్రస్తావించలేదు? ఉప్పాళ్ల మండలం దమాలపాడులో వైసీపీ జనసేన వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లు కర్రలతో దాడి చేసుకున్నారు. వైసీపీ వర్గీయులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని అడ్డుకున్నందుకు తమపై దాడికి పాల్పడ్డారని జనసేన నేతలు ఆరోపించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో ఎలాంటి అలజడి లేకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు. వైసీపీ వాళ్ళు 7వ వార్డులో ఉన్న మా వాళ్ళకి డబ్బులు పంచడానికి ఒక 100 మంది కుర్రోళ్ళు బైకులతో, రాళ్ళు, కర్రలతో సహా వచ్చేసారు. మనోళ్ళు ఏంటంటే డబ్బులు పంచకుండా ఓటు వేయండి, డబ్బులు మా వాళ్ళని మీరు డబ్బులు అడగటం, డబ్బులు ఇచ్చేసి ఓట్లు అడగటం ఇది కరెక్ట్ కాదని మాట్లాడడానికి వెళ్ళినందుకు మా వాళ్ళకి ఘర్షణ దిగేసి రాళ్ళు రువేసి వాళ్ళు తెచ్చుకున్న ఆయుధాలతో మా మీద దాడి చేసి మారిన ఆయుధాలతో మమ్మల్ని చంపేయాలని మా వాళ్ళకి 10 మందికి దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి చెప్తున్నాం, ఇది ఒకటే. జనసేనలో
వర్క్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏ డబ్బు ఆశించకుండా నిజాయితీగా వర్క్ చేస్తారని నేను తెలియజేస్తున్నాను. ఎవరికి భయపడొద్దు, రండి అందరూ నిజాయితీగా నిలబడి పోటీ చేద్దాం. మీరు దమ్ముంటే ఓటు వేసేవాళ్ళని ఆపటం కాదు, పోటీ చేసి గెలిచి మా మీద మీరు చేయాలని కోరుకుంటున్నాను. కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏఎస్ రామకృష్ణ ఈ నెల 22వ తేదీన నామినేషన్ వేయనున్నారు. గార్డెన్స్లోని తన ఎన్నికల కార్యాలయం వద్ద సభ నిర్వహించి అనంతరం ర్యాలీ జరిపి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా రామకృష్ణ వెల్లడించారు. 6 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా పనిచేసి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తన పనితీరును ఉపాధ్యాయులు గమనించి ప్రస్తుత ఎన్నికల్లో కూడా తన గెలుపుకు సహకరించాలని రామకృష్ణ కోరారు. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం 6 రోజుల్లో రద్దు చేస్తాం, 1 రోజుల్లో రద్దు చేస్తాం సిపిఎస్ని అని చెప్పని నవరత్నాల్లో కూడా పెట్టారు. ఎందుకని రద్దు చేయలేదు మీరు? వాళ్ళ ఓట్లు గుండెగుర్తుగా దాదాపు 10 లక్షల ఓట్లు వేసుకొని వాళ్ళని మోసం చేశారు, దగా చేశారని చెప్పని నేను మాట్లాడటం జరిగింది వాళ్ళ తరపున గట్టిగా. ఎందుకంటే చెప్పేశారు, చేతులు ఎత్తేశారు, ఇది మా వల్ల కాదు అని చెప్పని. అట్లాగా పిఆర్సీ విషయంలో కూడా చాలా మోసం చేశారు. ఇంతవరకు పిఆర్సీ ఎంత ఇస్తారో ప్రకటించలేదు. డిఏలు 6 డిఏలు ఇవ్వాల్సి ఉంటే 3 డిఏలు ఇవ్వమని చెప్పేశారు. ఆ ఇచ్చినటువంటి డిఓలు కూడా డిఏలు కూడా 2022 వరకు ఇచ్చుకుంటూ పోతాయని చెప్పని చెప్పడం జరిగింది. విడతలుగా ఇస్తారని చెప్పారు. అట్లాగే ఏప్రిల్ మార్చిలో సగం జీతం ఇచ్చారు, ఇంకా సగం జీతం మొన్నే ఇచ్చారు. 12% వడ్డీ ఇవ్వమని చెప్పారంటే మేము ఇవ్వమని చెప్పని సుప్రీంకోర్టుకు పోయినటువంటి వైనాన్ని మనం చూడటం జరిగింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్టు వద్ద భారీ స్థాయిలో గుట్కా ప్యాకెట్స్ను పట్టుకున్నారు పోలీసులు. తెలంగాణ నుండి అక్రమంగా తౌడు లారీలో తరలిస్తున్న 6 లక్షల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. వీటి విలువ సుమారు 24 లక్షల రూపాయలు అని ఆయన చెప్పారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ నుంచి అక్రమంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అలాగే నిషేధితమైన గుట్కా, పొగాకు సంబంధిత పదార్థాలు అక్రమంగా మన రాష్ట్రంలోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ కేసులో అయితే ఏకంగా 6,08,400 గుట్కా ప్యాకెట్స్, ఈ రాణి అనే కంపెనీ గల గుట్కా ప్యాకెట్లు, టోటల్ వర్త్ ఆఫ్ 24,33,600. ఇది హైయెస్ట్ క్యాచ్. ఒక ఐచల్ లారీలో నెంబర్ AP28TE0300 అనే ఒక ఐచల్ లారీలో 2 ఎక్యూజ్డ్ తీసుకొస్తుండగా పట్టుకోవడం జరిగింది. మలబార్ గోల్డ్ డైమండ్ షోరూంలో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. మదాలి పూర్ణిమ, షేక్ సజల, ఆనం బాలవాణి, పెద్ది రమణారావులు ప్రారంభించారు. డివైన్ భారతీయ ప్రాచీన సాంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు లభిస్తున్నాయని మద్దాలి పూర్ణిమ, షేక్ సజల పేర్కొన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఏర్పాటు చేసిన ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శనను వారు ప్రారంభించి అనంతరం మాట్లాడారు. వివాహాలు, పార్టీ సంబరాల కోసం ఎరా అనట్ హస్తకళ నైపుణ్యతతో తయారైన ఆభరణాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇట్స్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ షోరూమ్ అండి గుంటూరులో. ఇక్కడికి వస్తే తప్పకుండా ఏ కస్టమర్ అయినా ఉట్టి చేతులతో వెళ్ళరు, షాపింగ్ చేసే వెళ్తారు. ఇక్కడ ఏ రేంజ్ అయినా, ఎలాంటి ఏజెస్కైనా అన్నిటికీ మనకు ఒకే షాప్లో దొరికే బెస్ట్ షోరూమ్ గుంటూరులో ఏంటంటే మల్బార్ అని ఖచ్చితంగా చెప్తాను. చూసే ఉంటారు, ఇది సక్సెస్ఫుల్గా 7th యానివర్సరీ కంప్లీట్ చేసుకున్నందుకు స్పెషల్ కంగ్రాట్స్ ఫర్ ద టీమ్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మల్బార్ గోల్డ్ ఓన్లీ బిజినెసే కాదండి, చారిటీలో కూడా ఫస్ట్ ఉన్నారు. 5% తప్పకుండా ఎవ్రీ ఇయర్ దే విల్ డూ చారిటీస్ అంట. మల్బార్ గోల్డ్ యానివర్సరీ సెలబ్రేషన్ ఇచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ షాప్ ఓపెన్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు దేశమంతా, రాష్ట్రమంతా ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అండ్ మరొకసారి అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ప్రదర్శన ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు జరుగునని మార్కెటింగ్ మేనేజర్ గోపీకిరణ్ తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గుంటూరు బ్రాంచ్ 7th యానివర్సరీ సందర్భంగా ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షోరూమ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఈ మంత్ 20వ తారీఖు నుంచి 28వ వరకు జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో గోల్డ్, సిల్వర్, ప్లాటినం, డైమండ్స్, అన్కట్ డైమండ్స్, రూబీ, ఎమరాల్డ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ అవకాశం ఓన్లీ 9 days ఉంటుంది కాబట్టి తప్పకుండా గుంటూరు మరియు పరిసర ప్రాంతాల వారు వచ్చి విచ్చేసి చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.
కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ స్వతంత్ర ఎమ్మెల్సీ ఎర్రాకుల తులసిరాం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నగరంలో భారీ ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరాం మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న సీఎం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామిక అభివృద్ధి అని స్పష్టం చేసిన సీఎం జగన్. జిల్లాలో తుది దశకు చేరిన పంచాయతీ ఎన్నికల సమరం. రేపు 4వ దశ ఎన్నికల పోలింగ్. తుది దశ పంచాయతీ ఎన్నికల్లో కొనసాగుతున్న రాజకీయ పార్టీల ప్రలోభాలు. 400 స్టీల్ క్యారియర్ బాక్సులను స్వాధీనం చేసుకున్న అర్బన్ పోలీసులు. దమ్మాలపాడులో వైసీపీ జనసేన వర్గీయుల మధ్య ఘర్షణ. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న విశేషాలు. నమస్కారం.